Hello everyone, welcome to my channel Starving Fashion. Hey girls, మీ క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల మిస్ అయిపోతున్నాయా అండ్ రూమ్ కూడా మెస్సీగా ఉంటుందా? డోంట్ వరీ, సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉండేది. సో ఫైనల్లీ నేను కూడా ఇంట్లో ఉన్న సింపుల్ మెటీరియల్స్ యూజ్ చేసి బ్యూటిఫుల్ క్లిప్ ఆర్గనైజర్ని తయారు చేశాను. ఈ ఆర్గనైజర్ని మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ క్లిప్ ఆర్గనైజర్ తయారు చేయడానికి ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ పైపింగ్ థ్రెడ్ అండ్ బ్రూమ్ స్టిక్స్ ఉంటే చాలు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ దిస్ క్యూట్ డిఐవై ప్రాజెక్ట్. ఫస్ట్లీ డిఐవై చేయడానికి పైపింగ్ థ్రెడ్ ఫుల్ బండిల్ తీసుకోవాలి అండ్ బ్రూమ్ స్టిక్స్ 5 తీసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజ్లో తీసుకోవాలి. అండ్ మెజరింగ్ టేప్ మెజరింగ్ టేప్ యూస్ చేసి 1 మీటర్ లెంత్ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ మెటీరియల్స్ ఆల్మోస్ట్ అందరింట్లో ఈజీగా దొరుకుతాయి. 1 మీటర్ పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాం కదా, అలాంటివి 18 తీసుకోవాలి. క్లిప్ ఆర్గనైజర్ అనేది మీకు లెంతీగా కావాలి అంటే 1 మీటర్ కంటే ఎక్కువ తీసుకోవచ్చు. స్మాల్గా కావాలి అంటే 1 మీటర్ కన్నా తక్కువ తీసుకోవచ్చు. 1 మీటర్ అనేది కొంచెం లార్జ్గానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు జడ అల్లడానికి మనం 3 పాయలు తీస్తాం కదా, అలాగా ఒక్కొక్క పాయలో 3 థ్రెడ్స్ ఉండాలి. సో ఇక్కడ 9 అనమాట. ఒక్క జడ అల్లడానికి 9 పడతాయి. టోటల్ అన్నిటినీ కలిపి ఒక ముడి వేసుకుంటున్నాను. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని జడలా అల్లుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం డిఫికల్ట్గానే అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ వెరీ ఈజీ ప్రాసెస్ ఇది. 1 by 1 థ్రెడ్స్ని క్రాస్ చేస్తూ నీట్గా అల్లేసుకోవడమే. ఈ జడ అల్లుతున్నప్పుడు మరీ టైట్గా అల్లదు, అలాగే మరీ లూజ్గా కూడా అల్లదు, మీడియంగా అల్లుకుంటే సరిపోద్ది. జడ అల్లడానికి కొంచెం టైం పడుతుంది. పేషెన్స్తో నీట్గా అల్లితే ఫైనల్ రిజల్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం టైం పడినా ఫైనల్ అవుట్పుట్ మాత్రం వర్త్ ఇట్ అని చెప్తాను. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మన ఓన్ హ్యాండ్మేడ్ టచ్ ఎవ్రీ డీటెయిల్లో కనిపిస్తుంది. స్లోలీ సింపుల్ పైపింగ్ థ్రెడ్ బ్యూటిఫుల్ ఆర్గనైజర్ డిజైనింగ్గా మారిపోతుంది. మీరు కూడా ఈ డిఐవై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల మర్చిపోతూ ఉంటాము. రూమ్ కూడా మెస్సీగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని క్లిప్స్ అయితే మనకు తెలియకుండానే మిస్ అయిపోతూ ఉంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ఈ సింపుల్ డిఐవై చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అనమాట. జడ మొత్తం అల్లేసిన తర్వాత లాస్ట్లో మనకి ఎక్కడ దాకా లెంత్ కావాలో అక్కడ దాకా చూసుకొని చిన్న ముడి అనేది వేసేసుకోవాలి టైట్గా. ముడి వేసుకున్న తర్వాత నాకు కింద కొంచెం లెంతీగా అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం కట్ చేశాను. సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి ఇంకొక జడ కూడా అల్లేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 జడల్ని టై చేసుకుంటున్నాను. మీషోలో కూడా ఈ క్లిప్ ఆర్గనైజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ అండర్ 100 రూపీస్లోనే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, చెక్ చేయండి. రెండు జడలు జాయిన్ చేసుకున్న తర్వాత స్టిక్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను. స్టిక్స్ అనేవి ఎంత లెంత్లో కావాలో అంటే ఎక్కడెక్కడ కావాలో అనేది ముందే డిసైడ్ చేసుకుని అప్పుడు అరేంజ్ చేసుకోవాలి. స్టిక్స్ పెట్టినప్పుడు కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను 5 బ్రూమ్ స్టిక్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని స్టిక్స్ కావాలో అన్ని తీసుకోవచ్చు. దాన్ని బట్టి మనం పైపింగ్ థ్రెడ్ జడ అనేది అల్లుకోవాలి. పైపింగ్ థ్రెడ్కి ఒక సైడ్ స్టిక్ అనేది అటాచ్ చేశాను కదా, ఇంకొక సైడ్ కూడా సమానంగా చూసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఒక్క స్టిక్ యాడ్ చేసేసరికి లుక్ చేంజ్ అయింది. మొత్తం అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఈ డిఐవై చేసిన తర్వాత నేను ఫుల్ సాటిస్ఫై అయ్యా. మీ రూమ్లో కానీ హాల్లో కానీ మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సరే ఈజీగా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మై ఫేవరెట్ పార్ట్, క్లిప్స్ అన్ని కూడా హ్యాంగ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. బిఫోర్ మెస్సీగా ఉన్న క్లిప్స్ ఇప్పుడు సూపర్ ఆర్గనైజర్గా కనిపిస్తున్నాయి. హానెస్ట్లీ దిస్ లుక్స్ సో క్యూట్ ఇన్ రూమ్ డెకోర్ ఆల్సో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.